రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికి సంబంధించిన నివేదికలు కూడా దాదాపు ఖరారైపోయినాయి. భూసేకరణ జరుగుతున్నది. ఈ సందర్భంలో తమకు తక్కువ పరిహారం చెల్లించారని బాధితులు అంటున్నారు. పరిహారం విషయంలో ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. 2013 భూసేకరణ చట్టాన్నైనా సరే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరింత నిర్దిష్టమైన హామీకి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. భూసేకరణ విషయంలో ఏ చట్టాన్ని తీసుకోవాలి, లేదా మధ్య మార్గంగా ఏది ఉంటే బాగుంటుంది, ఏ తెలంగాణ తెచ్చుకున్న మా తెలంగాణ కళ సాకారం కావాలంటే ఏం చేయాలి, ఏం చేసి ఇటు ప్రజలకు బాధితులకు మేలు జరుగుతుంది. దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, ప్రస్తుతం ఎంపీ టీఆర్ఎస్ ఎంపీ సుమన్ గారు, బీజేపీ నాయకులు కరుణ గారు ఉన్నారు. నమస్కారం అందరికీ. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, యాజ్ ఏ ఇంజనీర్గా మీ ఎక్స్పీరియన్స్, ఇన్నేళ్ల కాలంలో ప్రాజెక్టు నిర్మాణం చేసిన సందర్భాలలో భూసేకరణ జరిగినప్పుడు R&R పాలసీ కానీ లేకపోతే కనుక బాధితులకు పరిహారం విషయంలో ఎట్లాంటి విధానాన్ని అవలంబించారు? మనకు భూసేకరణ అనేది 1899 యాక్ట్ ప్రకారంగా చేస్తూ వస్తున్నాము. అయితే 2004లో కూడా ఈ భూసేకరణ విషయంలో, ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కొంత కొత్త సూచనలతో మన స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ 68/84/2004 రోజు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా అప్పటి వరకు ఉన్నటువంటి యాక్ట్ ప్రకారంగా మనం భూసేకరణ చేయాలంటే అందులో చాలా అందులో ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం అడగడము, చేయడము, దాని తర్వాత వాళ్ళ యొక్క కాన్సెంట్ ఉన్నదా లేదా తెలుసుకొని, లేకున్నా కూడా మనం తీసుకునే హక్కు మన యాక్ట్ ప్రకారంగా ఉంటుంది. వాళ్ళకు కాంపన్సేషను ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చింది కనుక వాళ్ళకు అగ్రి కాకపోయినట్టయితే కోర్టుకు వెళ్ళే అధికారం ఉంటుంది. ఈ విధంగా కానీ కోర్టులో పోయిన తర్వాత సంవత్సరాలైనా కూడా వాళ్ళకు పైసలు రానటువంటి విషయం ఉన్నది. మేము ముఖ్యంగా 35 ఏళ్ళు మేము ప్రాజెక్టులలో పనిచేసిన తర్వాత తెలుసుకునేది ఏంటంటే, కొంత ఎవరైతే లిటిగేషన్గా ఉన్నటువంటి విషయాలలో ఇంతవరకు ప్రాజెక్టులు కంప్లీట్ కానటువంటి పరిస్థితి ఉన్నది అన్నట్టు. ఒక చిన్న విషయంలో ఒక ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. ఎందుకు కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు. మెయిన్ కెనాల్ అయిపోయింది, డ్యామ్ అయిపోయింది, తర్వాత మొత్తం టనల్స్ అయిపోయినాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు కాబట్టి అక్కడ మనం ఆయకట్టుకి ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు మనము అలాంటిది దేవాదుల్లో చూస్తున్నాం. మనం ఈరోజు దాని మీద 7,000 కోట్లు 9,000 కోట్లు ఖర్చు అయినా కూడా ఇప్పటివరకు సహజంగానే వివాదాలు వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఏ పరిష్కారాన్ని అవలంబించింది? అంటే ఈ విధంగా యాక్ట్ ప్రకారంగా పోయినప్పుడు మొత్తం భారతదేశంలో ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి దీని మీద ఇంకా రైతులు చాలా గమ్మత్ ఏంటంటే, రైతులకు చెందవలసిన అమౌంట్ మధ్య దళారులకు పోతున్నది అన్నట్టు. దాని మీద కేంద్ర ప్రభుత్వం 2013లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, రైతులకు ఎక్కువ వాళ్ళకు దీనివల్ల భూసేకరణలో ఎక్కువ లాభం వాళ్ళకే కలిగేటట్టుగా కొంత యాక్ట్ చేసింది. కానీ ఆ యాక్ట్ మొత్తం చదివినట్టయితే ఇందులో మొత్తము మళ్ళీ అదే పాత పద్ధతిలో రైతు కనుక ఇష్టం లేకపోతే కోర్టుకు పోవాలని ఉన్నది. అంటే దీన్ని బట్టి ఏంటిది, మళ్ళీ అడ్వకేట్లు, థర్డ్ పర్సన్స్, తర్వాత ప్రతి ఊర్లో ఒక పైరవకారులు ఈ విధంగా తయారయ్యేటండు. రైతుకు డైరెక్ట్గా ఆయన అకౌంట్లో అమౌంట్ పడేటువంటి దానికి చాలా ప్రాసెస్ ఉన్నది మధ్యలో. ఆ ప్రాసెస్ అయ్యే వరకే ఈ ప్రాజెక్టు కాస్టులు పెరిగి ఈ విధంగా అయ్యేటట్టున్నాయి. కాబట్టి మేము ఈ ప్రాజెక్టులను టేకప్ చేసేటప్పుడు ముందు మేము ఒకటి అనుకున్నాం ఏంటంటే, రైతుకు డైరెక్ట్గా ఆయన అకౌంట్లో అమౌంట్ పడాలి. అతని కాన్సెంట్తోని ప్రభుత్వం తరఫున చెప్తున్నారు. ప్రభుత్వం తరఫున మా యొక్క రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫునే నేను మాట్లాడుతున్నా. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ తరఫున ఏ విధంగా రైతాంగానికి భూసేకరణకు సంబంధించింది ఇక్కడ ఉన్న అభ్యంతరం ఏమిటి? ముఖ్యంగా అసలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎందుకు, ఎవరి కోసం అని బీజేపీ ఆలోచిస్తూ ఉంది. ఈ రోజున మొన్ననే మేము పెద్ద ఎత్తున రిటైర్డ్ ఇంజనీర్స్ అందరినీ కూడా, శ్యాంప్రసాద్ రెడ్డిని కూడా పిలిచినాము. నిజంగానే ఈ రోజు అనకూడదు కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాటి మీద మేము సబ్మిట్ చేసినాం, మేము ప్రపోజ్ చేసినాము అనే పద్ధతులనే మాట్లాడిండ్రు. అయితే అక్కడ అనేక అంశాలు ఈ బీజేపీ ఏం ఆలోచిస్తూ ఉంది అని అంటే, ఈ రోజున మహారాష్ట్రలో బీజేపీ ఉంది కాబట్టి ఈ రోజు ఒప్పించగలిగినాం మేము 148 9 హైట్ గురించి విషయంలో వస్తే, ఈ మల్లన్న సాగర్ లాంటి భారీ ప్రాజెక్టులు
అసలు అవసరం లేదు. ఇంత పెద్ద ఎత్తున ముంపు గతంలో ప్రతిపాదించబడిన 1.5 టీఎంసీల సామర్థ్యం ఉన్నదాన్ని ఎందుకు ఏకాఏకిన 50 టీఎంసీలకు పెంచారు? అదే కొండపోచమ్మ సాగర్ను కూడా 2 టీఎంసీలు ఉన్నదాన్ని 21 టీఎంసీకి పెంచారు. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు గొడవ చేస్తే దాన్ని తగ్గించి 7 టీఎంసీలకు తగ్గించిండ్రు కొండపోచమ్మ సాగర్ని 21 టీఎంసీలని. ఆ రకంగానే దీన్ని కూడా పునరాలోచించాలని బీజేపీ కోరుతా ఉంది. ఈ రిజర్వాయర్లు కానీ ఆనకట్టలు బ్యారేజీలు కానీ నదుల మీదనో కాలువల మీదనో నీళ్ళు వచ్చే చోట కడితే ఎన్ని కట్టుకున్నా కానీ దానివల్ల ఉపయోగం ఉంటుంది, ముంపు తగ్గిపోతుంది, నీళ్లు కూడా లాభిస్తాయి. ఈ ఎత్తిపోతలు అనేవి ఇంత పెద్ద ఎత్తున అది ప్రజా శ్రేయస్కరం కాదు అనేది మొట్టమొదటి విషయం గంటాపదంగా మేము చెప్తా ఉన్నాము. అనేక ఉదాహరణలు ఉన్నాయి. అక్కడ ఇంజనీర్సే చాలా మంది ఇంజనీర్లు చెప్పారు, మీరు కూడా విన్నారు అనేక సందర్భాల్లో. ఆడ ప్రాణహితి నది తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 130 కిలోమీటర్ల పొడవులో ఆదిలాబాద్ జిల్లా పడమర నుండి తూర్పు వరకు అనేక నదులు ప్రవహిస్తా ఉన్నాయి. ప్రాణహితి నుండి కోటిపల్లి వాగు వీటి మీద వాళ్ళ గవర్నమెంట్ అంటున్నది వీలైనన్ని ఎక్కువ నీళ్లు తీసుకొని వీలైనంత ఎక్కువ అదే చెప్తా ఉన్నాను. వినండి ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం. ఈ వీలైనన్ని నీళ్లు రావనే చెప్పడానికి మేము ప్రయత్నం చేసేది. నీళ్లు ఎత్తిపోతా ఉంటే వేస్ట్ ప్రాజెక్ట్ గా మిగిలిపోద్ది. ఇది 14 గ్రామాలని ముంచుతా ఉన్నారు. పాక్షికంగా అయితేంది, మొత్తంగా అయితేంది చూస్తే ఆ గ్రామాల్లోని ప్రజలకు మీరు ఇప్పుడు జీవోల గురించి చర్చిస్తామంటున్నారు. మొదళ్ళ గురించే చర్చిస్తా ఉన్నాము. జీవోల గురించి చర్చ వేరే ఉంటుంది. 123 2013 అన్నప్పుడు నిజంగా ఏది బెస్ట్ అయితే అది ప్రజలకి ఇవ్వాలి. ఒకటి. రెండోది ఏంటంటే సోషల్ ఇంపాక్ట్, అంటే భూమి కోల్పోయే వాళ్ళకి భూమి, ఇల్లు కోల్పోయే వాళ్ళకు ఇల్లు కట్టిస్తామన్న ప్రతిపాదన 123లో ఏది లేదు. ఇల్లు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆవాసం అనేది ఎంత బేసిక్ నీడు. మనం ఇల్లు అనేది మొట్టమొదటిగా చెప్పుకున్నాం. ఆ ఉన్న షెల్టర్ని పోగొట్టుకొని, ఉన్న గూడును పోగొట్టి వాళ్ళని బయటకు వెళ్ళగొట్టి మీకు డబ్బులు ఇస్తాం. ఈ డబ్బులు ఆ శ్యాంప్రసాద్ అన్న కూడా చెప్పిండు, డబ్బులు 4 రోజులలో అయిపోతాయి పాపం వాళ్ళకి. మళ్ళీ తెల్లారి వాళ్ళకి ఇల్లు కూడా ఉండదు. అల్లుడు లాంటి వస్తే తెల్లారే డబ్బులు తీసుకొని పోతాడు. ఇల్లు పోతే ఇల్లు కట్టియాలి, భూమి పోతే భూమి ఆప్షన్ ఇవ్వాలి వాళ్ళకి. ఆయకట్టు ఏరియాలో ప్రభుత్వ భూమి కనుక ఉంటే ఆప్షన్ ఇవ్వాలి వాళ్ళకి. ఇవన్నీ ఆలోచించాలని కోరటం జరిగింది. సరే, ప్రతిపక్షాలు కాబట్టి మాట్లాడాలి కాబట్టి చాలా మంది గడిచిన కొన్ని రోజులుగా మల్లన్న సాగర్ అదే గొడవ వస్తుంది. అంటే బుచ్చన్న గారు, భారతదేశంలోని ఒక టెండెన్సీ ఏంటంటే సహజంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళు సపరేట్ ఉండాలి. ప్రతిపక్షాలు అనేటోళ్ళు బయట ఉండేటోళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి. అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం మీరు అన్నారు, అది కూడా గుర్తుపెట్టుకున్నారు. మీరు తుపాకులతో హెలికాప్టర్లు వేలు చేస్తామన్నారు, అది మర్చిపోకండి. నేను అదే అంటున్నా, అధికారంలో ఉండి మేము మాట్లాడుతున్నామో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలేమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ సమస్య మూలమేంది అది మర్చిపోతున్నారు. ఇవాళ వారంటా ఉన్నారు, మల్లన్న సాగర్ అవసరమా, 50 టీఎంసీల రిజర్వాయర్ కెపాసిటీ అంత అవసరమా ఆడ అని చెప్పి. సిడబ్ల్యూసీ ఏం చెప్పింది, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి 160 టీఎంసీల నీటిని తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి మీరు లిఫ్ట్ చేస్తే ఆ 160 టీఎంసీల నీటిని ఎక్కడ నిల్వ చేసుకుంటారు? నిల్వ చేసుకునేటటువంటి కెపాసిటీతో కూడినటువంటి రిజర్వాయర్లు మీకు ఉన్నాయన్నది మొదటి ప్రశ్న. దాంట్లో కేవలం ఎల్లంపల్లి 20 టీఎంసీలు, అదేవిధంగా మిడిమానేర్ 25 టీఎంసీలు. అది తప్పితే మిగతా 0.5 టీఎంసీ, 1 టీఎంసీ, 2 టీఎంసీ, 3 టీఎంసీ. కాబట్టి సిడబ్ల్యూసీ సూచన మేరకే ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ చేసినాం. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సోర్స్ ఎక్కడుందో కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ దగ్గర అక్కడ బ్యారేజీలు నిర్మించి అన్నారము, సుందిల్లా, ఎల్లంపల్లి, అటువైపు నుంచి మిడ్వానేరు నుంచి అనంతారము, ఇమాంబాదు. నేను వస్తా అక్కడికి వస్తా, ప్లీజ్ నాకు టైం ఇవ్వాలి కొంచెం దయచేసి. సో ఇమాంబాద్ నుంచి మల్లన్న సాగరు, అటువైపు నుండి మిగతా కింది వరకు కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రణాళికలో భాగంగా దాన్ని రీడిజైన్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేము ఎందుకు చేసినాం, గోదావరిలో మాకు అలొకేషన్ 954 టీఎంసీలు ఉంది. సో దాన్ని సమర్థవంతంగా వాడుకోవాలి. సిడబ్ల్యూసీ కూడా ఒక సూచన చేసింది, మీరు 160 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసుకోవాలంటే రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకోవాలి కాబట్టి పెంచుతా ఉన్నాం. ఒకటి. రెండవదిగా ఇక్కడ భూసేకరణ సమస్య, చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పినారు, భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఇవ్వమంటే అట్లు ఇస్తాము, లేదు జీవో 123 ప్రకారం ఇవ్వమంటే ఇట్లు ఇస్తామని చెప్పినారు వారు. మూడో విషయం, అసలు 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుంది చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. దాని ద్వారా ఎన్ని రాష్ట్రాల్లో
ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కానీ ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను మాట్లాడినాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలు ఎంత భూమిని ఆ భూసేకరణ చట్టం ప్రకారం అక్వైర్ చేసిందన్నది ఒకటో ప్రశ్న అన్నది. రెండవది చాలా రాష్ట్రాలు కూడా దాంట్లో 2013 భూసేకరణ చట్టంలో సెక్షన్ 107 ప్రకారం చాలా రాష్ట్రాలు ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నప్పటికీ కూడా స్వంతంగా వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ ప్రభుత్వాలు అక్కడ కోరుకుంటున్నట్లుగా వాళ్ళు సొంతంగా జీవోలు తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. సో దాంట్లో భాగంగానే మేము ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి జీవో 123 తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చినాం? ఇవాళ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సోషల్ ఇంపాక్ట్ స్టడీ జరగాలి, 6 నెలల ముందు అదంతా చేయాలి. దాని తర్వాత రైతులకు ఒక అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎవరికైనా నచ్చినా నచ్చపోయినా కోర్టులకు పోతే డెఫినెట్గా అదంతా జటిలమయ్యేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి కావాలంటే ఖచ్చితంగా కొంత స్పీడ్గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ క్రమంలో మేము జీవో 123 తెచ్చినాం తప్పితే ఎవరికి అన్యాయం చేయడానికి నష్టం చేయడానికి కాదన్నది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చినాక పుట్టిన పార్టీ కాదు. ఇంజనీర్ సాబ్ మీరు తెలంగాణ కవితమ్మ అమెరికా జై తెలంగాణ జయ ఆంధ్ర అంటేనేమో తప్పులేదు, మాట అంటేనేమో తెలంగాణ ద్రోహులు అయిపోతాం. ముఖ్యమంత్రి పక్షాన మాట్లాడితే తెలంగాణ వాదులు అయిపోతారు, వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ద్రోహులు. మేము తెలంగాణ వాదులు టీఆర్ఎస్ పార్టీ కాకపోవచ్చు, అది దయచేసి గుర్తుంచుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, 14 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సోయి మిగతా దగ్గర లేకపోవచ్చు, మెదక్ జిల్లాకు కూడా సోయి అక్కడి నుంచి రిప్రజెంట్ చేసినారు. ఈ మల్లన్న సాగర్ గురించి కానీ లేదా ఇతరత్ర గురించి పార్టీ అభిప్రాయంగా ఎక్కడన్నా ఏదైనా రికార్డు మీద పెట్టినా మీరు అడుగుతా ఉన్నా. మేము ఈ ప్రాజెక్టులో తీసుకొని ప్రాణహిత చేవెళ్లకు నేను ముఖ్యమంత్రికి అయిన తర్వాత మొదటిసారి జాతీయ ప్రాజెక్ట్ హోదా కావాలని లెటర్ ఎందుకు రాసిండని అడుగుతా ఉన్నాం. ఏం ఒక్కసారి సోయి వచ్చిందా? ఒకసారి జ్ఞానోదయం అయిందా? ఇంజనీర్ అయినవా? నేను మల్లన్న సాగర్ గురించి కాదు. ఫస్ట్ కరీంనగర్లో మీరు గౌరవెల్లి రిజర్వాయర్ ఉంది, తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మీరే రద్దు చేస్తారు. గౌరవెల్లిని 1.4 TMC అది ఎక్కిన ప్రాజెక్ట్ కెనాల్ ఎక్కి హే ఇది 9.5 ఏ ఇంజనీర్ చదివినావా ముఖ్యమంత్రి గారు? అడుగుతానో ఈరోజు. అక్కడ అప్పటికే 2000 ఎకరాల ఎక్వైర్ అయింది, తోటపల్లి 2200 ఎక్వైర్ అయింది. అవన్నీ వదిలిపెట్టేసి ఇది ఈ ప్రాజెక్టు వ్యవస్థ ఇష్టం ఉన్నట్టు అంటారు. మల్లన్న సాగర్కు సోర్స్ లేదు. కాలం మీరు చెప్పండి ఇంజనీర్ గారు, అక్కడ 50 TMCకి సంబంధించినటువంటి ప్రతిపాదన చేసేటువంటి సాంకేతికత ఉందా? వినండి, పరిహారం విషయం చెప్తున్నా. అక్కడి ప్రజలు స్పష్టంగా 30 రోజుల నుంచి దీక్ష చేస్తారు. ఇక్కడ నుంచి మనమే నీకే ఇబ్బంది లేకుండా వాళ్ళతో సెక్యూరిటీ నేను ఇప్పిస్తా, నేను అడ్డం ఉంటా, రా ఏటిగడ్డ కృష్ణాపురం పోదామా. మనం అక్కడ ఉన్నటువంటి 14 గ్రామాలలో ప్రజలు ఒకటే కొడతారు, మాకు 2013 ఎస్ మల్లన్న సాగర్ అంత ఎత్తు అవసరం లేదనేది ఫస్ట్ ఆరోపణ. ఇది మీ ప్రయోజనాలకు సంబంధించి నిర్ణయించుకుంటారు. సాంకేతికంగా ఎక్కడ కనీసం సోర్స్ లేనటువంటి పరిస్థితుల్లో అవసరం లేదనేది వాదన. కానీ ఒకవేళ మల్లన్న సాగర్ అవసరం అనుకుంటే మేము వ్యతిరేకిస్తున్నాం, దాన్ని అవసరం అనుకుంటే గ్రామస్తులు ఎవరు భూమి చేయడానికి వ్యతిరేకం కాదు. కానీ 2013 చట్టాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. అది చేయకుండా 123 అంటారు. అవును నేను అడుగుతాను, ఇలా మీరు 123 అమలు చేయండి, లేదా 2013 అయినా పర్లే అంటున్నావు. కోర్టుకి అఫిడవిట్ ఏమిచ్చారు? వీఆర్ అడాప్టింగ్ ఓన్లీ 2013 యాక్ట్. 123 బలవంతంగా మీరు చేస్తారని అఫిడవిట్ ఇచ్చినావు. అఫిడవిట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు మళ్ళీ దాని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తారు మీరు గవర్నమెంట్? ఎస్ మీరు జీవో నెంబర్ 50 తీసినారు, దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించింది పేజీలు ఉన్నాయి ఇలా. ఈ జీవో ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి మీరు దాన్ని అమలు చేయండి. మీరు 50 తీసింది, లేకపోతే దాని గురించి ఏం మాట్లాడకుండా మీరు తోటపల్లి రద్దు చేస్తే 123 జీవో తీసినాక ఇంకోటి 214 ఒకటి తీసినారు. 214 ప్రభావం ఏందో అసలు రిహాబిటేషన్ ఉన్నది అనేది దాంట్లో గవర్నమెంట్ బ్రోకర్గా మారి రైతు దగ్గర నుంచి దళారిగా కొనుగోలు చేస్తుంది. రేట్ ఎక్కించేస్తే అయిపోతుంది. ఇక దాని తర్వాత సోషల్ బ్యాలెన్స్ కానీ, వారికి నష్టపరిహారానికి సంబంధించి కానీ, నిర్మాణాలకు సంబంధించి కానీ, కుటుంబ భవిష్యత్తుకు సంబంధించి ఏం లేదు ఎక్కడ కూడా శూన్యం. దాన్ని పట్టుకొని గాలిలో ఊగి ఊగి ప్రభుత్వం వితండవాదం చేస్తుంది. ఇంకొక మాట, దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఈరోజు విమర్శించే హక్కు ఉంది. మేము అయినా పార్లమెంటరీ లాంగ్వేజ్ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాం. అయితే కోర్టుకు పోతామంటే నాగం జనార్దన్ రెడ్డి కొడతారు, లేకపోతే తెలంగాణ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రాజెక్టులకు వ్యతిరేకం. మీరు ప్రాజెక్టులు ఓటు కట్టిండే కాంగ్రెస్ పార్టీ కాకపోతే ప్రభాకర్ గారు భూసేకరణ విషయంలో ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు. భూసేకరణ ప్రాజెక్టుల గురించి 14 టీఆర్ఎస్ పార్టీ ఓకే సుమన్ గారు
ప్రాణహిత ప్రాజెక్టు డెఫినెట్గా ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ అనేది ఓ పనికిమాలిన ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా ఎందుకు ఒక భావన- జాతీయ Yes, హోదా? yes. చెప్పండి కదా మీరు క్రాస్ కామెంట్ వద్దు. మీరు హోదా ఎందుకు మీరు మాట్లాడినప్పుడు నేను ఒక మాట కూడా Right, right. మాట్లాడాను. ఎస్, జాతీయ హోదా గురించి మాట్లాడండి. డెఫినెట్ తెలంగాణలో ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తే ఆ త్వరితగతిన పూర్తవుతుంది అనేది మా ఉద్దేశం. అంతే తప్ప ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ ఏదో గొప్ప ప్రాజెక్ట్ అని మేము అనలేదు. ఉద్యమ సందర్భంలో కూడా మేము చాలా సందర్భాలు అన్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర కౌటాల మండలం కాగజ్ నగర్లో మీరు బ్యారేజ్ కట్టలే, చెవేల కాడ కాలువలు తవ్వుకున్నారు, కమిషన్లు తిన్నారు. దానికి మేం చెప్పడం కాదు, కాగు చెప్పింది. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞం ఏ రకంగా ధనయజ్ఞం అయిందన్నది కాగ్ రిపోర్ట్ ఉంది. వివిధ పత్రికల కథనాలు వచ్చినాయి. మీరు చూడండి, ఒకటి సర్వేలకు 0.5 ఉన్న సర్వే కాస్ట్ 3.5 చేసి 800 కోట్లు ఎవరు తిన్నారండి? ప్రజలకు తెలియదా? ఒకటి. రెండోది, ఇక మన విషయానికి వద్దాం. డెఫినెట్ మీ కాలంలోనే కదా, మీ కాంగ్రెస్ కాలంలోనే ఐఏఎస్ కూడా జైలుకు పోయారు కదా. బుచ్చన్న గారు నేను ఏమంటున్నా ఈ విషయంలో ఒక్క విషయం, ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు ఎంత అసంబద్ధంగా దాన్ని ప్రపోజ్ చవాన్ గారు వీళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో ఎట్లా ఈపీసీ రాస్తారు? సిస్టంలో డీటెయిల్ సర్వే చేసేది ఉండదు. ఓన్లీ ఆ ఆఫీసులో కూర్చొని టోపో షీట్లలో చేసి లైన్ ఎస్టిమేట్ చేస్తే దానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్యాకేజీల కింద మార్చి టెండర్స్ పిలిచారు, అయిపోయింది. ఆ ప్రాణహిత యొక్క బ్యారేజ్ యొక్క కాంట్రాక్టర్ సంవత్సరానికి సైట్కి పోయిన తర్వాత పని చేద్దామని పోతే అవుట్ సైడ్ అదర్ సైడ్ మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని తేలింది. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మన టోపో షీట్లనేమో రిజర్వ్ ఫారెస్ట్ అని ఉన్నాయి, దాని మీద అయింది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నప్పుడు అందులోకి పోవడానికి లేదు, దాన్ని పైకి మార్చడం జరిగింది. సార్ ఒకటి ఒకటే మాట పుట్టారు చెప్పండి. మీరు అన్నదాని అబ్జెక్షన్స్ అన్ని ఉన్నాయి. దోపిడీ జరిగింది, ధనయజ్ఞం జరిగింది. ఐ అగ్రీ విత్ యూ 14 సంవత్సరాలు టీఆర్ఎస్ నిద్రపోయిందా? ఎన్న నిద్రపోలే. అన్ని సందర్భాల్లో మేము మాట్లాడుంటే చెప్పింది ఎప్పుడైనా చెప్పండి. ఈ ప్రాజెక్టులు మీరు అన్నట్టు చెప్పండి. ఇప్పుడు మేము అంటున్నది చాలా క్లియర్ అయిపోయినాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నాడు ఉన్నటువంటి పృథ్వీరాజ్ చవాన్ గారే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసినాడు. ఇది అసంబద్ధమైనటువంటి ప్రాజెక్టు, మీరు ప్రజల సొమ్ము బూడిదలో వస్తున్నారని చెప్పి అన్నట్టు వారు రాసినారు. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా, మా టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కాదు. ఒకటి. రెండోది, మల్లన్న సాగర్ దగ్గరికి వద్దాం. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంత కెపాసిటీతో రిజర్వాయర్ అవసరమా అని చెప్పి. డెఫినెట్గా 160 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసుకున్నటువంటి క్రమంలో స్టోరేజ్ కెపాసిటీ డెఫినెట్గా రిజర్వాయర్లో పెంచుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అది సిడబ్ల్యూసీ చేసినటువంటి సూచన మేరకు రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుతున్నాం. వేరేజ్ మల్లన్న సాగర్ మిగతా ప్రాజెక్టులు మిగతా ప్రాంతాలు మల్లన్న సాగర్తో పోలిస్తే ఏంటంటే, మల్లన్న సాగర్ దగ్గర ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మల్లన్న సాగర్ నుండి అక్కడ 50 టీఎంసీల కెపాసిటీ పెంచుకొని మెదక్ జిల్లాలో 5.53 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. నిజామాబాద్లో 2.33 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. నల్లగొండ జిల్లాలో 2.43 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. మొత్తంగా 10.29 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తూ, అదేవిధంగా సింగూరు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్ ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి దాదాపు 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించబోతా ఉన్నాం. అది ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రత్యేకత. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నుండి కిందికి కొండపోచమ్మ రిజర్వాయర్కి 80 టీఎంసీల నీళ్ళు ఇచ్చి, అక్కడ నుండి కిందికి హైదరాబాద్కి 20 టీఎంసీల డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి దాని కెపాసిటీ పెంచుకోవడం జరిగింది తప్ప ఇంకోటి కాదు. ఒకటి. రెండవది, ఇక ఆ ప్రాంతంలో మల్లన్న సాగర్ రావడం వల్ల మల్లన్న సాగర్కి సంబంధించి కూడా చుట్టూ గుట్టలు ఉన్నాయి. ఒకటి దగ్గర బండ్ కట్టుకోవాల్సి వస్తుంది. ఇది కూడా కొంచెం క్లారిటీ పోవాలి. ఒక నిమిషం. ఒక దగ్గర బండ్ కట్టుకోవాలి, చుట్టూ గుట్టలు ఉన్నాయి. సో దాంట్లో ఎంత ముంపు ఉంది? కేవలం 7 గ్రామాలు మాత్రమే ముంపు ఉంది. 7 గ్రామాల ముంపు మాత్రమే ఉంది అని చెప్పి మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి చాలా ప్రాజెక్టులు కట్టినటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని గ్రామాలు మునిగినాయి, ఎంత నష్టం జరిగిందని ఒక్క నిమిషం నేను వివరిస్తాను. పులిచింతల ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో కట్టిర్రు. 45 టీఎంసీల కెపాసిటీ. తెలంగాణలో 1 ఎకరం కూడా వారదు. 13 గ్రామాలు పూర్తిగా మునిగినాయి, 4 గ్రామాలు పాక్షికంగా మునిగినాయి. 7,432 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయి. 5,534 స్ట్రక్చర్లు దెబ్బతిన్నాయి. తెలంగాణలో 13,936 ఎకరాల భూమి ముంపుకు గురైంది. ఒకటి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాలో 20 టీఎంసీలు 1,78,700 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. దీంట్లో 19 గ్రామాలు ఫుల్గా మునిగినాయి. నా నియోజకవర్గం 2 గ్రామాలు పాక్షికంగా మునిగినాయి. 14,779 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయి. అదేవిధంగా 8,042 స్ట్రక్చర్స్ దెబ్బతిన్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ భూమి 729 ఎకరాలు, పట్టా భూమి 12,674 ఎకరాలు మునిగింది. అదేవిధంగా మిడ్మానేరు కరీంనగర్ జిల్లా, వీరు గతంలో నా మాటినాను. ఎల్లంపల్లి ఒక ఉదాహరణ చెప్పి నేను మల్లన్న సాగర్కి వస్తాను. ఎల్లంపల్లిలో కూడా 25 టీఎంసీల వాటర్ అయితే 2 లక్షల ఎకరాలకు నీళ్లు. 11 గ్రామాలు పూర్తిగా మునిగితే 7 గ్రామాలు పాక్షికంగా మునిగినాయి. 25,900 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయి. 16,594 స్ట్రక్చర్స్ దెబ్బతిన్నాయి. గవర్నమెంట్ భూమి 524 ఎకరాలు, పట్టా భూమి 15,492 ఎకరాలు. బట్ ఇక్కడ మల్లన్న సాగర్కి వస్తే, బుచ్చన్న గారు మీరు అదే తేడా చూడండి. మల్లన్న సాగర్కి వస్తే ఇది
50 TMCల కెపాసిటీ. ఇందాక నేను చెప్పినట్టు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఎంత ఎకరాలు ఉన్నాయో మీరు చూస్తున్నారు. 7 గ్రామాలే పూర్తిగా మునుగుతున్నాయి. 5434 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. 2717 స్ట్రక్చర్స్ దెబ్బతింటున్నాయి. పట్టా భూమి 16390 ఎకరాలు మాత్రమే పోతుంది. ఫారెస్ట్ భూమి ఒక 3000 ఎకరాలు పోతుంది. మిగతా అన్ని ప్రాజెక్టులతో పోలిస్తే ఇక్కడ ముంపు కేవలం 7 గ్రామాలు. రెండోది మిగతా అన్ని గ్రామాలు అన్ని గ్రామాలతో పోలిస్తే ఇక్కడ మునిగేటటువంటి గ్రామాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఒకటి 50 TMCల కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ దీన్ని తెస్తా ఉన్నాం తప్పితే ఇంకోటి కాదు. రెండవది అక్కడి ప్రాంతంలో ఉండేటటువంటి రైతులు కానీ అక్కడి ప్రజానీకం ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో ప్రభుత్వం ఎకరానికి 5.80 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బోర్లకు, ఇళ్లకు, ఇతరత్ర జరిగే నష్టానికి పరిహారం ఇవ్వడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం బుచ్చన్న గారు ఎన్ని రకాలుగా వెసులుబాటు ఇస్తూ వాళ్ళు ఏది కోరుకుంటుంది మేము అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే కేవలం ప్రతిపక్షాల కుట్ర ఏంటంటే ఈ ప్రాజెక్టులు పూర్తి కావద్దు, నీళ్లు రావద్దు. మరి ప్రాజెక్టులు ఎక్కడ ముంపు ఉండొద్దు, ఏం జరగద్దు, ప్రాజెక్టులు కట్టద్దు అంటే ఒక్క నిమిషం మీరు దురదృష్టం ఏంటంటే ఒక్క నిమిషం గడ్డకు బాగేసిన మమ్మల్ని పట్టించుకోవలేరనే మాట రాదు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ఇలా సోయిగల్ల తెలంగాణ బిడ్డల తెలంగాణ రాష్ట్రం. ఇది మిమ్మల్ని కడుపులో పెట్టుకోవాలి. ఎన్ని లక్షల రూపాయలు పోయినా కంపెన్ చేసిన అవసరం లేదు. ప్రాజెక్టు పారేకాడ మాకు ఇంతే మోతాదులో భూమి కొనియమంటే కింది రైతుల కాళ్ళు మొక్కైనా సరే మీకు ఆ మోతాదులో భూమి కూడా కొనిస్తాం. అదే విధంగా ఎన్ని లక్షల ఎకరమైనా సరే కొనిస్తాం. రెండవది ఉద్యోగాలు కూడా మీకు ఇమీడియట్ గా వచ్చే ఏర్పాటు చేస్తాం. జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్పి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేసి ప్రాజెక్టు పని మొదలయ్యే వరకే మీకు సర్కార్ జీతం వచ్చే ఏర్పాటు కూడా చేస్తా అని చెప్పి నేను మొదలు చేస్తా ఉన్నా. అట్లనే ఇలా ఇండ్లు కట్టేది మీ అందరికి కూడా 5,04,000 రూపాయల ఖర్చుతోని ముఖ్యమంత్రి 5,04,000 రూపాయలు ఏడాది కింద మొన్నటి నెల 18వ తారీఖున వేములవాడ తంతెల మీద చెప్పిండు మిడిమానేరులో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని. జిల్లా ముఖ్యమంత్రి గారు నేను ఇవ్వను అన్నారా? ఇస్తా అన్నారు కదా. కలెక్టర్ దగ్గర మల్లన్న సార్ సంబంధించి చెప్పిన దాంట్లో నేను చెప్పినారు 123 ఒక ఆయన 214 తీసారు. కొండ నాలుక కేసు ఉన్న నాలుక మందు అయినట్టు అందులో క్లియర్ అమెండ్ ది వర్డ్స్ ఈక్వలెంట్ కాస్ట్ రిక్వైర్డ్ ఫర్ రిహాబిలిటేషన్ అండ్ రిసెటిల్మెంట్ ఆఫ్ విల్లింగ్ ల్యాండ్ ఓనర్స్ అండ్ అదర్స్ అకార్డింగ్ పేరా టు GMS 123 రెవెన్యూ డిపార్ట్మెంట్ హాస్ బీన్ డిలీటెడ్. అంటే వారికి వచ్చే కుటుంబ ప్రయోజన 2 లక్షల రూపాయలు కూడా తొలగించారు. దీని కారణంగా 18 ఏళ్ళ పైబట్ట కాదని అనుమానం ఇంజనీర్ గారు ఇక రిహాబిలిటేషన్ సంబంధించి బాగా చేస్తారు. డబల్ బెడ్రూమ్ వేములవాడ తంతెల మీద అక్కడిక్కడ కాదు, రాజరాజేశ్వర స్వామి దేవుని సాక్షిగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అడగండి. ఇలా మీరు మాట మీద నిలబడితే ఇల్లు కూడా నన్ను తలకాయ కోసుకుంటా. ఎందుకంటే ఇటువంటి అబద్ధాలు చెప్పే పరిస్థితి. సుమన్ గారు చెప్పిన లెక్కలు అన్ని ఎట్లా ఉన్నాయంటే ఆ ప్రాజెక్ట్ లో ఇంత మునిగింది, ఈ ప్రాజెక్ట్ లో ఇంత మునిగింది, అంత తెలంగాణ వాదులో మునిగినము, నీళ్లు మాత్రం మనకు రాలేదు, ఆంధ్రాకు పోయినాయి అని చెప్తా ఉన్నారు. అదే సందర్భం ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టుల గురించి ఇంత చర్చ వచ్చి ఇన్ని విమర్శల పాలు కావటం అనేది నిజంగా దురదృష్టకరం ఈ రోజున. ఎందుకంటే అక్కడ ఉన్న నేను ఇందాక మీరు అన్ని లెక్కలు చెప్పిన అన్ని ప్రాజెక్టుల గురించి, నష్టపోయిన ప్రాజెక్టుల గురించి చెప్పింది, ఇలా కావాల్సిన ప్రాజెక్టుల గురించి చెప్తాను. నేను వస్తున్న అక్కడ మనకు అవైలబిలిటీ ఉన్న వాటర్ లో తుమ్మిడిహట్టి ఎల్లంపల్లి మధ్యన ప్రవహిస్తున్న వాగులపై చిన్న చిన్న బ్యారేజీలు నిర్మాణం చేసుకుని తక్కువ ఖర్చుతో గనక నీటిని గ్రావిటీ ద్వారా తెచ్చుకుంటే ఈ వాగుల నుంచి 40 నుంచి 50 TMCల అదనంగా మనకు వచ్చే అవకాశం ఉంది అని అనేక మంది నిపుణులు డిజైన్లతో సహా చూపిస్తున్న ఇంకోటి ఒక్క నిమిషం ఎక్కువ జిల్లాలకు కూడా వస్తుంది. అది ఇవాళ నాకు హైదరాబాద్ నడిబొడ్డున సముద్రం కావాలని ఉంటదండి, వస్తుందా ఇడికి? ఇవాళ ఆ ప్రాజెక్టు వల్ల ఎవరికి కాళేశ్వరం మేడిగడ్డ వద్ద 100 మీటర్ల లెవెల్లో బ్యారేజీ నిర్మించుకుంటే గనక ఈ లెవెల్ నుండే శ్రీరామ్
శ్రీరామ్ సాగర్ రెండవ దశ ఆయకట్టుకు simple question 5,87,000 ఎకరాల కాకతీయ కాలువకి అనుసంధానం చేస్తే నీళ్లు అందించొచ్చనుంది. తుమ్మిడిగట్టు నుంచి కాళేశ్వరం వరకు 115 కిలోమీటర్ల పొడవున్న ప్రాజెక్టుల మీద ఇందాక వారు మాట్లాడింది సుమన్ గారు వారిద్దరు మాట్లాడిన దాంట్లో కూడా ప్రాజెక్టుల కింద ఏ ప్రాజెక్టు కట్టినా ఎక్కడ ముంపు ఉంటుంది, నిర్వాసితులు అవుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న వీటి కింద నిర్వాసితులకు మరింత మెరుగైన పరిహారం ఉండాలంటే దానికి ప్రభుత్వ పరంగా ఏం చేస్తున్నారు? డెఫినెట్గా మేము అదే చెప్తా ఉన్నాము. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో వివరించి చెప్పినాం. మా మంత్రి గారు హరీష్ గారు చెప్పినారు, మేము కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం. జీవో 123 ప్రకారం ఏ రకంగా బెనిఫిట్ అవుతుందో అది కూడా చెప్పినాం. అయినప్పటికీ ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్ల అక్కడ కొంతమంది సోదరులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్పందించి మీకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం అంటే దాని ప్రకారము, లేదు జీవో 123 ప్రకారం అంటే దేని ప్రకారం అంటే దాని ప్రకారం ఇస్తాం, బట్ మీరు తీసుకోండి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించండి అని వారు చెప్పినారు. ఇవాళ నేను కూడా సూటిగా అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మల్లన్న సార్ దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు 200 గ్రామాలు మునగలేదా? అసలు ముంపు లేకుండా ప్రాజెక్టులు కట్టడం సాధ్యమా అన్నది ఒకటో ప్రశ్న నన్ను మాట్లాడేయాలి. నేను వారు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా, మీరు రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా ప్రాజెక్టు కట్టొద్దు మల్లన్న సాగర్ అని. రెండవది వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు, ఇదే మల్లన్న సాగర్ ప్రాజెక్టు పక్కన కుమరవెల్లి మల్లన్న దగ్గర జలయజ్ఞంలో భాగంగా వీళ్ళు తపాస్పల్లి రిజర్వాయర్ అని తెచ్చినారు. ఆ రోజు వీళ్ళు ఎకరాకు 80,000 రూపాయలు ఇచ్చారు. ఇది వాస్తవమా కాదు అడగండి. మీరేం చూస్తున్నారు ఇప్పుడు? ఇవాళ ఎకరాకు మేము మల్లన్న సాగర్లో 5.80 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా ఆ ఆస్తితో పాటు బోర్లు, ఇండ్లు, ఇంకేమైనా నష్టం జరిగితే కొట్టాలు, మిగతా ఏమైనా ఉంటాయి, వాటన్నిటి కూడా మళ్ళీ లెక్కలు కట్టి ఒకటే చెక్ రూపంలో మేము అంకిస్తా ఉన్నాం. కావాలంటే మీరు రోనల్ రాస్ మెదక్ జిల్లా కలెక్టర్ మీరు లైవ్లోకి తీసుకోండి, మాట్లాడదాం, మేము సిద్ధంగాను. రెండోది నేను ఇందాక ఇంత స్పష్టంగా చెప్పినట్టే ఏ ప్రాజెక్టుల కింద ఎన్ని వేల ఎకరాలు మునిగినాయి, ఎన్ని టీఎంసీల కెపాసిటీ, ఎన్ని గ్రామాలు మునిగినాయని. పులిచింతల ప్రాజెక్టు కింద కాంగ్రెస్ పుణ్యమా అని 45 టీఎంసీల కెపాసిటీ అదైతే మనం మునిగినాం 13 గ్రామాలు పూర్తిగా మునిగినాయి, 7 గ్రామాలు పాక్షికంగా మునిగినాయి. ఒక ఎకరం తెలంగాణ. సుమన్ గారు రంగారెడ్డి విషయంలోనూ ఇటు గోదావరి 2 నదుల దాని మీద కడుతున్న దాని మీద కాంగ్రెస్ వాళ్ళు వ్యక్తం చేసిన అభ్యంతరాల పట్ల మరి కాంగ్రెస్ డెఫినెట్ ప్రాజెక్టులు కడితే వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉంటుంది? తెలంగాణ పచ్చబడితే కాంగ్రెస్కి ఎందుకు నచ్చుద్ది? వాళ్ళకి ఓట్లు పడాయి కదా భవిష్యత్తులో, కాబట్టి వాళ్ళు అడ్డం పడతాను. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఆనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో వాళ్ళు ఎందుకు ఆనాడు చర్చలో పాల్గొనలే, ఎందుకు విలువైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ప్రాజెక్టుల రీడిజైన్ విషయంలో కానీ ఇతరత్ర ఇంకేం చేస్తే బాగుంటుందో ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ వారు ఎందుకు చెప్పలే? సరే అప్పుడు పోయింది, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాము, మేము ప్రభుత్వానికి సూచనలు చేస్తామన్నది. ఇప్పటిదాకా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎటుపోయింది నేను అడుగుతా ఉన్నా. ఒకటి ప్రజల్ని గందరగోళ పరిచే ప్రయత్నమే తప్పితే ఇవాళ కృష్ణా గోదావరి నదుల్లో 1330 టీఎంసీలకు పైగా తెలంగాణ వాటా ఉంది. ఏ పార్టీ అడ్డం పడ్డా, ఎవరు అడ్డం పడ్డా ఆ టీఎంసీల నీళ్లు తెలంగాణ బీడు భూములకు మలగాల్సిందే. 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణ మారాల్సిందే. అది మా లక్ష్యం. ఆ దిశగా మేము పోతా ఉన్నాం. మీరు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు గతంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టినారో వాటికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, వాటిని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. దాంట్లో బాగా గుర్తు చేస్తా ఉన్నాం మీకు సోదరా, అది కూడా చెప్తా నేను ఎన్ని చేస్తా ఉన్నాం, ఏం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, కొమరంభీం, మిడ్మానేరు, ఎల్లంపల్లి. బాటిల్ నెక్స్ట్ వదిలేసింది. మిగతా మంచి ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. మా ప్రభుత్వం వచ్చిన ఈ 2 నెలల కాలంలో ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినాం. ఇప్పుడు జూలైలో మహబూబ్ నగర్ జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ కింద 4.5 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మా మంత్రి హరీష్ గారు ఇవాళ ప్రాజెక్టులు అన్నిటి దగ్గర వారు చాలా స్పూర్తి నింపే ప్రయత్నం చేస్తారు. ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తయ్యే ప్రయత్నం మేము చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, ఇవ్వండి. ప్రభుత్వానికి విలువైన సలహాలు సూచనలు ఇవ్వండి. అవి ప్రజా కోణంలో మంచిగా ఉంటే మేము డెఫినెట్ గా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభాకర్ గారు, సార్ ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రాజెక్టులు డెవలప్మెంట్ కొంత నష్టం జరుగుతుంది. నిజంగానే నష్టం జరిగిన వారికి మేలైన పరిహారం ఉండవలసిందే. కొన్ని వందల వేల మంది మునిగిపోతే కొన్ని లక్షల మందికి కొన్ని తరాల పాటు మేలు జరుగుతుంది కదా, దీనికి మనం మధ్య మార్గం ఏం లేదా? చూడు బుచ్చన్న, ప్రభుత్వం ఒక మంచి పని ఉద్దేశంతో చేస్తుంది అనుకుంటే ప్రతిపక్షంగా మేము సహకరించకపోతే ప్రజల ముందర మమ్మల్ని తప్పుపడతారు. కానీ నేను బట్టిన కుందేలకు 3 కాలాన్ని 2 ఏళ్ళు చూపెట్టుకుంటూ పోతుంటే కూడా మేము చప్పట్లు కొట్టేటువంటి టీఆర్ఎస్ తొత్తరం కాదు. ప్రజల పక్షాన నిలిచోవాల్సిన అవసరం ఉంది మాకు. ఇలా మేము అడుగుతా ఉన్నాం ఒకటేసారి, ఎవరు సాంకేతికంగా మల్లన్న సాగర్ 50 టీఎంసీ చేయమన్నారని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. చట్టబద్ధత కలిగిన 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను కాదని మీరు 50 జీవో నెంబర్ 50 ద్వారా తెచ్చింది కూడా పక్కకి పెట్టి
123 తేంగా ఏదైనా అన్ని రాజకీయ పార్టీలను పిలిచి సాంకేతికంగా ఇది ఉంటుంది, ఈ ప్రాజెక్టుకి ఇబ్బంది అవుతుంది అని ముందు మాకు ఎవరికైనా చెప్పినారా? అరే మీరు ఇలా ప్రజలు ఉద్యమం చేస్తుంటే మేము మజ్బూరి, ప్రజలు తప్పకుండా మద్దతు చేయాల్సిన అవసరం. ప్రజలను ఉక్కుపాలు వేసి మీ దగ్గర ఇలా ఏటిగడ్డ కృష్ణాపురంలో ప్రతాప్ రెడ్డి సర్పంచ్ పిలుస్తా ఉన్నాడు ఒక్కొక్కరిని బ్రోకర్ లాగా. ఎందుకు పిలుస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను. ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నయాన భయాన బెదిరించి అఫిడవిట్ ఏమో ఇస్తారు, మేము ఎవరు బెదిరిస్తలేము. గ్రామాల్లో తీసుకోవచ్చు. ఇప్పుడు రండి, ఇదే టీం కెమెరా తీసుకొని రా, 14 గ్రామాల్లో మీరు ఏ గ్రామం తెచ్చుకుంటే ఆ గ్రామం పోదాం. ఇవాళ అటువంటి పరిస్థితులలో 2123 జీవో తీస్తావు, దానికి మరి చెప్తే ఇప్పుడు 214 జీవో అంటే మీరే ఉన్న ఆఖరికి చెప్తే కదా. ఇన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి మాట్లాడుతాడు ముఖ్యమంత్రి చెప్పిన అప్పుడు 70 ఏళ్ళు కట్టి మాట్లాడారు. మీరు కూడా డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడితే వేములాడు తంతలమే ప్రామిస్ చేసి ఏడాది దాటిపోయిన దగ్గరనే లేదా ఇక కొత్త వారికి ఇస్తారని ఆశ ఎక్కడే బాబు నీ దగ్గర. మేడం తరగేరుకుంటా అనే మాటలు తప్ప అమలు ఏం జరిగింది చెప్పి ప్రభాకర్ గారు మీరు ఇచ్చిన 80,000 కంటే మీరు ఇచ్చిన కలెక్టర్ మెదక్ రోనల్ రాజు గారిని లైన్ లోకి తీసుకోండి. మీరు పటాస్పల్లి రిజర్వాయర్ లో గతంలో 80,000 ఎకరానికి ఇచ్చినా ఇయ్యలేదా? మేము ఇవాళ మల్లన సార్లు 5.80 లక్షల ఎకరానికి ఇస్తామంటున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం అయ్యాల, భారత ప్రభుత్వంలో ఈ తెలంగాణ అంతర్భాగము. భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది, ఆ చట్టాన్ని ప్రజలు కావాలంటారు, మీరు అమలు చేయండి, మీరే అమలు చేస్తామని అఫిడవిట్ ఇచ్చినారు, అది అమలు చేయమని మా చిన్న క్లారిఫికేషన్ పొన్నం గారు అన్నదానికి. ఎస్, భారత ప్రభుత్వం చట్టం చేసింది 2013, మేము కాదంటలే. ఆ చట్టంలోనే సెక్షన్ 107 ప్రకారం దాన్ని అడాప్ట్ చేసుకుంటూ రాష్ట్రాలు ఇంకా తమ అవసరాల రీత్యా, ప్రజల ప్రయోజనాల రీత్యా ఇంకా ఏమైనా మేలైనటువంటి మెరుగైనటువంటి ఏమైనా రైతులకు కానీ ఆ ముంపు గ్రామాల ప్రజలకు కానీ నిర్వాసితులకు కానీ ఏమైనా చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటే, అమౌంట్ ఎన్హాన్స్ చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటే జీవోలు తీసుకోవచ్చని 2013 ఆ యాక్ట్లో సెక్షన్ 107 చెప్తుంది ఒకటి. దాని ప్రకారం కేవలం తెలంగాణనే చేయలేదు, నేను గుర్తు చేస్తా ఉన్నా. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక. కేరళలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు కూడా వేరే జీవో తెచ్చుకున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు వారి ప్రభుత్వం కూడా వేరే జీవో తెచ్చుకున్నది. అట్లనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో తెచ్చింది. అక్కడ అక్కడ 2013 యాక్ట్ కాకుండా ఆ ప్రభుత్వాలు సొంతంగా జీవోలు తెచ్చుకొని మెరుగైనటువంటి పరిహారం అందించే అన్ని పక్షాలకు గాని మేధావులకు గాని అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి. తెలంగాణ కొట్లాడుకున్నాం, తెచ్చుకున్నాం. తెలంగాణలో ఎన్ని రకాలుగా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుందంటే పంచాయతీ ఈ రోజున ప్రాజెక్ట్ నిర్మించదలుచుకుంటే వాళ్ళ ఉద్యమంలో పనికొచ్చిన పార్టీలన్నీ, వాళ్ళ ఉద్యమంలో పనికొచ్చిన ప్రజా సంఘాలన్నీ ఇవాళ చర్చించడానికి కూడా ఎందుకు పనికి రాకుండా పోయినాయి అని అంటా ఉన్నా నేను. ప్రజలు వాళ్ళ సకల జనులు అందరూ ఇవాళ వాళ్ళని చర్చించి ఇప్పుడు వాళ్ళతో కాదు వినండి ఒక్క నిమిషం, వాళ్ళతో చర్చించి ఇంకా మేలైన ప్యాకేజీ ప్రజలకు ఎట్లిద్దాము, ఈ ప్రజలకు ఎట్లా మేలు చేద్దాము అని ప్రభుత్వం ఆలోచించి ఉంటే గనక ఇంత పెద్ద విమర్శలు వచ్చిండేయా? ఇప్పటికైనా భేషజాలకు పోకుండా బుచ్చన్న గారు, ఇప్పటికైనా భేషజాలకు పోకుండా, ఇప్పటికైనా ఏకపక్షంగా పోకుండా ఇవాళ అందరినీ కూడా చర్చించి అక్కడి ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకొని అక్కడ చర్చించి మేలైన ప్యాకేజీ ఇంకో మధ్య మార్గంగా ఈ ముంపును తగ్గించడానికి గాని, ఖర్చును తగ్గించడానికి గాని, ఎందుకంటే అనేక వీలైన ప్రాజెక్టులు కట్టుకొని ఎంతో మందికి మేలు జరగాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆశిస్తా ఉంది. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి డిండిల్ని అయితే మేము స్వయంగా దాన్ని పార్టిసిపేట్ చేసినాము. మేము దాని గురించి 7 ఏళ్ల నుంచి సమైక్య రాష్ట్రం నుంచి కూడా మేము దాని గురించి పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే పద్ధతిలో సర్వేలు కానీ అన్నిట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసినాం. ఎప్పుడైతే అక్కడ ఫార్ములేట్ చేసినామో రిజర్వాయర్స్, కేసీఆర్ గారు ఎంత డీప్గా పోయినట్టు ప్రతి రిజర్వాయర్ విషయంలో ఊర్లని మునగకుండా చేయడానికి ఆయన రాత్రి మగులు ఆయన కూర్చొని చేసిండు. మేము చేసిన ఆల్టర్నేటివ్స్కు
ఆయన తర్వాత కూర్చొని ఊర్లని ఎందుకంటే తాను ఏమన్నాడంటే మీకు తెలియదండి ఒక ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ని అప్పర్ మానేర్లో మా ఊర్లు మునిగి మా ఊరు పోతే నేను 3 ఊర్లు తిరిగి ఇక్కడికి వచ్చాను అని లోకిరేవ్ అనేది ఒక రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డిలో చెప్తున్నా కంప్లీట్ అయిపోయింది, డిజైన్ అయిపోయింది, ఎస్టిమేట్ స్టేజ్లో ఆయన మాకు పొద్దున్నట్టు పోయే వరకు ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టిండు, ఏ ఊరు మునగకుండా ఉద్దండాపూర్ అని నేను చెప్తున్నా. ఇది ఒక్కటే కాదు, డిండిలో కూడా మేము పెట్టిన దానికి ఆయన ఆలోచన పరిధి ఊర్లో ముంచకుండా చేయాలనేది. లిఫ్ట్ స్కీములలో మనకు ఒక ఆ ప్రొవిజన్ ఉన్నది అన్నట్టు. గ్రావిటీ స్కీములు అయితేనో లెవెల్ ప్రకారం పోవాలి, లిఫ్ట్ స్కీములు అంటే ఎక్కడికైనా లిఫ్ట్ చేసుకోవచ్చు కదా. కాబట్టి వారు ఎక్కడ చూశారంటే దాన్ని మమ్మల్ని పరిశీలించమన్నారు, దాన్ని కొంచెం మార్పులు ఇప్పుడు చేసి మేము దాన్ని ఫైనల్ చేసి. అదేవిధంగా డిండిలో కూడా ఎన్నో గ్రామాలని నిన్న కూడా బస్వాపూర్ విలేజ్ ని 14 టీఎంసీల నుంచి 11 టీఎంసీ చేయడం వల్ల ముంపు లేకుండా కేసీఆర్ గారు చాలా తీసుకున్నారు. ఏ మూర్ఖుడు ముంపు లేకుండా ప్రాజెక్టులు కట్టమని అన్నాడు. విలేజెస్ చేయడానికి వారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఏ మూర్ఖుడు ముంపు లేకుండా ప్రాజెక్ట్ కట్టమన్నాడు. మీరేమంటారు? 2013 చట్ట ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మీరు కోర్టుకు కూడా అదే అఫిడవిట్ ఇచ్చారు. మీరు ఇవాళ ప్రాజెక్టు రిలీజన్ అయిన లేదా 2013 చట్టంలో ప్రభుత్వం ద్వారా మేము ప్రాజెక్టులు తొందరగా కట్టాలనే ఆపక్షణ మీకుంది. చేసేటప్పుడు 123 జీవోదీయంగా మీరు ఎవరైనా సంప్రదించి మీరు నియంత్రణ మీరు ఏమైనా రాజ్యం 50 సంవత్సరాలు కూడా ఇచ్చారు మీకు ప్రజలు. ఈ ఆచరణ సాధ్యంగా పెట్టి నీ ముందర 50 కిలోల బిర్యానీ పెడితే బుచ్చన తింటానా లేదా అని చూస్తా అంటే తింటావేను. అట్లా 50 కేసులు తెచ్చిపెట్టిగా తెలంగాణ ప్రజలు అడ్డంపడ్డారు. మూర్ఖంగా వ్యవహరిస్తే ఎట్లా? ప్రభుత్వం పరిహారం మూర్ఖంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందా ప్రజలు తెలుస్తారు. చెప్తున్నా బుచ్చన్న గారు, మేము తప్పు చేస్తే చెప్తున్నా టీఆర్ఎస్ 2019లో మనం నోడగొడతారు. నేను చెప్తున్నా అవగాహన లేక దాని గ్రావిటీ అర్థం కాక తెలుసుకునే ప్రయత్నం చేయక ప్రాజెక్టుల రీడిజైన్ లో ఎందుకు పారిపోయింది కాంగ్రెస్ పార్టీ? ఆనాడు అసెంబ్లీలో ఉంటే మీరు అడిగే ప్రతి ప్రశ్నకు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆనాడు పారిపోయి ఇలా బయట మల్లన్న సార్ విషయంలో మాకెవరు కావాలి? నీ భజన మాకేం అవసరం లేదు. పరిహారం విషయంలో చాలా క్లియర్ గా నేను చెప్పిన ఇన్ టోటో 2013 భూసేకరణ చట్టం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేస్తలేదు. అమలు చేస్తుందంటే చలో మీరు ఇవాళ తెలుసుకోండి, రేపే మళ్ళీ డిస్కషన్ కొద్దాం. దేనికంటే దానికి రెడీ. ఒకటి. రెండోది మేము చాలా క్లియర్ గా చెప్పినాం, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పినాం. బుచ్చన్న గారు అదే 2013 భూసేకరణ చట్టం అమలు చేయమంటే అది చేస్తాము. జీవో 120 చేస్తాము. పాలమూరు రంగారెడ్డి కృష్ణానది మీద గోదావరి ఉభయ నదుల మీద కడుతున్న లిఫ్ట్ స్కీమ్లలో బాధితులకు మెరుగైన పరిహారం ఇస్తే వారి ఫ్యూచర్ కూడా బాగుంటట్లు తీసుకుంటే చర్య తీసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ.